హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ మీకోసం ఒక న్యాచురల్ రెసిపీని తీసుకొచ్చేసింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? గోబీ పకోడీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు మైదా వేసేసుకొని కాలీఫ్లవర్కి బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోకి సగం కప్పు కార్న్ఫ్లోర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ చిలకరించేసుకొని ఒకసారి తడిగా అయ్యే వరకు కలిపేసుకోవాలి. కొద్దిగంతా బాగా కాలీఫ్లవర్లకు పట్టేలాగా కలిపేసుకున్నాక మళ్ళీ ఒకసారి కొద్దిగా వాటర్ పోసేసుకొని చూడండి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే సగం చెంచా కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. చాట్ మసాలా వేసుకున్నాక ఇష్టం ఉంటే కొద్దిగంత ఫుడ్ కలర్ వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కొద్దిగంత వాటర్ యాడ్ చేసేసుకుంటూ మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారా? ఇలా కొద్దిగా పల్చగా ఉండాలి. అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా వేయడానికి వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసేసుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. చూస్తున్నారా? ఒక్కొక్కటిగా వేసేసుకొని అవి బాగా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పిల్లలకు ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టేసేయండి. చాలా టేస్టీగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. ఇలానే కాలీఫ్లవర్ చాలా మందికి ఇష్టం ఉండదు కదా, ఇలా ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేసుకుంటూ ఉంటారు. గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా కూడా చేయాలో మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. మరి ఇవన్నీ న్యాచురల్ రెసిపీస్ని మిస్ కావద్దు అనుకుంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గంట సింబల్ కొట్టండి. డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. చూసారా? ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే. అంతే, తీసేసుకొని కొద్దిగంతా కరివేపాకు కూడా నూనెలో వేయించి కరివేపాకుతో సర్వ్ చేసేసుకుంటే అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ గోబీ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఈ పండుగకు ఇలా మీ ఇంట్లో వచ్చిన చుట్టాలందరికీ ఇలా చేసి పెట్టండి. మిమ్మల్ని అయితే చాలా పొగుడుతారు. మరి మా గోబీ పకోడీ చేయడం అయితే రెడీ అయిపోయింది. మరి మీ దసరా షాపింగ్ అయిపోయిందా? ఎలా జరిగిందో కామెంట్లో నాతోటి షేర్ చేసేసుకోండి. అలాగే గోబీ పకోడీ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గోబీ పకోడీ అయితే నాకు మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. క్రిస్పీగా ఒక్కొక్కటికి తింటుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.